టొవినో థామస్ కొత్త మలయాళ పాన్ ఇండియా సినిమా ఏఆర్ఎం అజయంతే రెండవ మోషనం రిలీజ్ అయి నిన్న బుధవారంతో 7 రోజులు అంటే మొదటి వారం కంప్లీట్ అయింది. ఈ మొదటి వారం గ్రాస్ కలెక్షన్స్ చూస్తే ఈ సినిమా కేరళ ఒరిజినల్ వర్షన్ మలయాళ వర్షన్ కేరళలో 30 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక ఆ తర్వాత ఓవర్సీస్ మలయాళ మార్కెట్ నుంచి ఈ సినిమాకి 20 కోట్లు గ్రాస్ వస్తే టోటల్గా మలయాళం నుంచే ఈ సినిమాకు 50 కోట్లు గ్రాస్ వచ్చింది. ఇక మన తెలుగు రాష్ట్రాల నుంచి 1 కోటి, తమిళనాడు నుంచి 1 కోటి, కర్ణాటక నుంచి 1 కోటి, ఇక హిందీ నుంచి 1 కోటి, అలా పాన్ ఇండియా లెవెల్లో 4 కోట్ల గ్రాస్ వచ్చింది. చాలా తక్కువ వచ్చింది పాన్ ఇండియా లెవెల్లో, బట్ కేరళలో మాత్రం కలెక్షన్స్ చాలా బాగున్నాయి. అలా టోటల్గా మొదటి వారంలో ఈ సినిమా 54 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక అందులో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్స్లు, ఖర్చులన్నీ పోను డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 27 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ 30 కోట్లు అయితే డిస్ట్రిబ్యూటర్లకి 26 కోట్లకు అమ్మారు. అన్ని ఏరియాలకు కలిపి 26 కోట్లు వెనక్కి వచ్చేసి ఓవరాల్గా 1 కోటి లాభాలతో సినిమా క్లీన్ హిట్ అయింది. ఇక ఈరోజు గురువారం, ఈ గురు, శుక్ర, శని, ఆది ఈ వీకెండ్లో సినిమాకి మలయాళం వర్షన్కి కలెక్షన్స్ బాగానే ఉంటాయి. ఇక పాన్ ఇండియా లెవెల్ అయితే సినిమా కమర్షియల్గా ఫ్లాప్ అని చెప్పాలి, బట్ మలయాళం వరకు సినిమా హిట్ అని చెప్పాలి. ఇక టోటల్ రన్లో ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి. అది మన టొవినో థామస్ కొత్త పాన్ ఇండియా సినిమా, మలయాళ సినిమా ఏఆర్ఎం అజయంతే రెండవ మోషనం రిలీజ్ అయిన మొదటి వారం 7 రోజుల్లో 54 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 27 కోట్లు. సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 26 కోట్ల కొంటే 1 కోటి లాభాలతో సినిమా క్లీన్ హిట్ అయింది. ఓకే, బాయ్.